హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అంటే ఎట్లా అంటే మీరు అంటే అంత టాప్ రేంజ్కి వచ్చినా కూడా రెమ్యునరేషన్స్ మిస్ అంటే ఎగ్గొట్టడం అన్నది జరుగుతుంది అంటున్నారు కదా, ఎలా అంటే దాన్ని కొంతమంది చెక్కులు ఇస్తారు, అవి బౌన్స్ అవుతాయి. ఏం చెప్తుంది దానికి? నెక్స్ట్ సినిమాలో కాంపన్సేట్ చేస్తామంటారు. నెక్స్ట్ సినిమా మనకి రారు వాళ్ళు. దీన్ని వెళ్ళి నేను మళ్ళీ యూనియన్లో పెట్టి నేను చేయలేనుగా. కానీ ఒకేసారి ఒక ఇన్సిడెంట్ బట్టి నాకు జరిగింది. సూర్యవంశం అనే సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేసే అమితాబ్ బచ్చన్ హిందీ సినిమా. దూరికి ఇన్సిడెంట్ చెప్తాను అంటే కొన్ని మీరు ఫ్రాంక్ గా చెప్పాలి కొన్ని విషయాలని మన కాన్సెప్ట్ అది. బట్ ఐఎమ్ నాట్ అ విక్టిమ్ హియర్. నేను ఫ్రాంక్ గా చెప్పుకొని నాకు ఇలా ఇండస్ట్రీ జరిగిపోయింది బాధపడడం కాదు. సూర్యవంశం అనే సినిమాకి ఒక బడ్జెట్ మాట్లాడుకొని మ్యూజిక్ చేస్తే నాకు బడ్జెట్ ఇచ్చిన బడ్జెట్ ఒకటి, అక్కడ రాసిన బడ్జెట్ ఒకటి వేరే రకంగా. అంటే అక్కడ సంథింగ్ మిస్చిప్స్, ఏదో సమ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్స్ట్రాగా రాసేసి సంథింగ్. అది నాకు డబ్బులు సెటిల్ చేయాలి. సెటిల్ చేయనప్పుడు నేను కంప్లీట్ ఆపేసి నేను ఇవ్వను, నాకు ఫుల్ సెటిల్ చేస్తాను కానీ నేను ఇవ్వను చెప్పాను. నాకు కృష్ణ గారు అంటే చాలా గౌరవం. మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేసిన మహా గొప్ప వ్యక్తి కృష్ణ గారు. హీరో కృష్ణ గారు బ్యానర్ అది, పద్మాలయ ప్రొడక్షన్స్. అక్కడ సూర్యవంశం అమితాబ్ బచ్చన్ గారు అప్పుడు చాలా బ్యాడ్ షేప్. ఆయన ఈవి సత్యనారాయణ డైరెక్ట్ చేశాడు ఆ సినిమా హిందీలో. తెలుసు. ఆ రీ రికార్డింగ్ టైంలో నేను ఒక బడ్జెట్ ఇచ్చాను. తక్కువ బడ్జెట్లో, నేను పెద్ద హై బడ్జెట్స్ కూడా కాదు. హిందీ అంటే ఏంటంటే ఆర్కెస్ట్రాకి ట్రిపుల్ పేమెంట్ ఇవ్వాలి. అంటే 100 రూపాయలు అంటే 300 ఇవ్వాలి. 1000 రూపాయలు ఇచ్చేవాడికి 3000. అలాగా పేమెంట్స్ డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల బడ్జెట్ ఎక్కువయ్యేది. ఇవ్వపోయేసరికి నేను ఇవ్వలే. అప్పుడు ఆ మ్యాటర్లో దాసనారాయణ గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యి నాకు సెటిల్ చేస్తాను అది చేసి, అప్పటికి ఫుల్ నేను అనుకున్న అమౌంట్ రాలేదు. నేను కాంప్రమైజ్ అయిపోయాను. ఇంకెందుకు దీన్ని ఇలా ఇచ్చేస్తే అనవసరంగా. ఆయనతోటి నాకు మెయిన్గా కృష్ణ గారు, విజయనిర్మల్ గారు అంటే నాకు చాలా గౌరవం. వాళ్ళు నాకు ఐ లవ్ దెమ్, అంటే అంత గౌరవం వాళ్ళంటే నాకు. తర్వాత ఆయన వరకు వెళ్ళింది మ్యాటర్. ఎందుకు కోటి ఇలా చేయడే, ఎందుకు ఇక్కడే మిస్టేక్ జరుగుతుందని వాళ్ళు గ్రహించారు. తర్వాత అది పెద్ద ఇన్సిడెంట్ అయిపోయి తర్వాత అక్కడ నుండి మహేష్ బాబు సినిమా నాకు యాక్చువల్ నేను ఇలా రావటం, ఇలా చేయటం వల్ల ఏంటి, ఓహో డిమాండ్ చేశాడు కదా ఆడికి సినిమా ఇవ్వకూడదు అని ఉంటారుగా పక్కన వాళ్ళు. ఇలాగా మొత్తం మీరు అప్పటికి మీరు ఇండివిజువల్గా చేశారు అది సూర్యవంశం. ఇండివిజువల్గా అంటే హిందీ అంటే మళ్ళీ ఇక్కడ మామూలుగా ఇక్కడే రికార్డ్ చేస్తారు కదా సార్. ఇక్కడే మళ్ళీ మీరు హిందీకి డబల్ అవుద్ది అంటారు. బట్ ఆర్కెస్ట్రా పేమెంట్ మటుకు అలాగే ఇవ్వాలి. అవునా? యూనియన్ రూల్ అనమాట. హిందీ అంటే ఇంటర్నేషనల్ కదా, దానికని డబుల్ పేమెంట్ ఉండేది. కొంతమంది త్రిబుల్ పేమెంట్ ఇచ్చేవాళ్ళు, కొంతమంది అలాగనమాట. డబుల్ పేమెంట్స్, త్రిబుల్ పేమెంట్స్ అలాగే చేసినప్పుడు బడ్జెట్ అమితాబ్ బచ్చన్ గారు అయితే ఆ సినిమా రీ రికార్డింగ్కి వెరీ మచ్ ఇంప్రెస్డ్. మనం కలిసి చాలా సినిమాలు చేద్దాం అనుకున్నాం. ఆ సినిమా హిట్ అయి ఉంటే నేను డెఫినెట్గా బాంబేకి వెళ్ళిపోయి ఉంటాను. కానీ నాకు తెలుగే ఇష్టం, ఓపెన్ ఫ్రాంక్లీ. నేను చేయాలనుకుంటే అన్ని లాంగ్వేజ్ చేసి ఉండొచ్చు. ఈవెన్ తమిళ్లో వెళ్ళిపోయి ఉండొచ్చు, హిందీలో ఎన్నో సినిమాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్సే చేశాను నేను. మంచి పేరు నాకు హిందీలో. కోటి అని పిలిచి పంపించేవాడు నాకు, కోటితో చేయాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని. అలాగా డేవిడ్ ధవాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, అలాగే డేస్ ఆల్ హ్యాపెన్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ చేయగలరు కానీ ఆర్ఆర్ చేయలేరు. ఆర్ఆర్ చేసిన వాళ్ళు మ్యూజిక్లో అంత సక్సెస్ కాలేరు. ఏంటి ఆ వేరియేషన్ ఏంటి? ఒక మామూలు మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆర్ఆర్కి మళ్ళీ సెపరేట్ ఏంటి? ఎందుకు దాంట్లో? ఓపెన్గా చెప్పాలంటే ఇప్పట్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు కాదు, అప్పట్లో నేనున్న టైంలో కూడా, నేను పేర్లు చెప్పను, ఐ డోంట్ వాంట్ టు. వాళ్ళకి పాట కంపోజ్ చేయడం వరకే తెలుసు. అదే అంటున్నాను. ఆ పాటని అరేంజ్మెంట్ చేయటం, ఒక కార్డ్ అరేంజ్మెంట్స్ అని, రిథమ్ ప్యాటర్న్స్ అని. పాట పుట్టిన తర్వాత ఆ పాటని అరేంజ్ చేసి దాన్ని అన్ని ముస్తాబు చేసి బయటికి పంపించాలి. ఆ విధానం అందరికీ తెలిసేది కాదు. పాట ట్యూన్ కంపోజర్ చేసి ఒక కీబోర్డ్ ప్లేయర్కి గొప్ప చెప్పేటం, ఒక అరేంజర్ అనే ఒకటి ఉండేవాడు కండక్ట్ చేస్తూ, అతనికి గొప్ప చెప్పేవాడు పాటని. మా దగ్గర అది కాదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఒక టాంబరిన్, కబాసా కూడా చిక్ అనాలంటే కూడా విత్ మైక్ నేను చెప్పిన విధానంగా ప్రతిదీ ఫిక్స్డ్ అనమాట. అలా ఫిక్స్ చేస్తాం మేము రాజ్కోట్గా ఉన్నప్పుడు. సాంగ్ అరేంజ్మెంట్, రిథమ్ ప్యాటర్న్స్, కార్డ్ అరేంజ్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్స్ మేము చేసేవాళ్ళం. ఆ రోజులో ఆంగ్లో ఇండియన్స్ చేసేవాళ్ళు అనమాట. ఇది పెండ్యాల గారికి కానీ, అంటే వాళ్ళు వచ్చి అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళు. వీళ్ళకి వెస్టర్న్ అంత తెలిసేది కాదు కదా.
ఓల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వెస్టర్న్ తెలియదు అలా ఒక కార్డుని ఎలాగా ప్రజెంట్ చేయాలని తెలియదు, ఆ సౌండింగ్ ఎలా రావాలని ఇవన్నీ మేము చేసేవాళ్ళం నేను రాజు. ఓకే ఓకే. అంటే నేను అనేది ఏంటంటే మీరు అందరు పాయింట్స్ చెప్పండి. ఈ నాలెడ్జ్ మ్యూజిక్ డైరెక్టర్కి ఉండాలి, అది లేదు ఎవరికి ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్. అందువల్ల పాట ఒకటి చేస్తాడు, ఆ పాటకి బీజిఎమ్స్ ఒక 10 మంది కీబోర్డ్ ప్లేయర్లు వేస్తారు, ఒక్కొక్క 10 రకాలుగా వేస్తారు. ఆ 10 రకాలను పెట్టుకొని వీడు టేబుల్లో కూర్చొని దాన్ని జాయింట్ చేయడం. రీ రికార్డింగ్ అనేది అలాగే, రీ రికార్డింగ్ కూడా ఒక్కొక్క రీలు ఒక్కొక్క కీబోర్డ్ ప్లేయర్కి వెళుద్ది, వాడి ఇష్టాన్ని వాడు ఏదో చేస్తుంటాడు, వీటిలన్నింటిని కలిపి ఇలా చేయడం, ఇలాగైపోయింది పద్ధతి. అందువల్ల ఒక ప్యాటర్న్ ఆఫ్ మ్యూజిక్ అనేది పోయింది టోటల్గా. ఒక సబ్జెక్ట్కి ఒక కలర్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. ఒక సినిమా ఒక విజువల్ తీస్తున్నాడంటే డైరెక్టర్, ఒక కెమెరామెన్ ఒకటి అనుకుంటాడు, ఒక కలర్ దీనికి ఈ టోన్లో తీయాలి, ఈ సబ్జెక్ట్ని ఈ టోన్లో ఇలా తీయాలి. అలాగే మ్యూజిక్ కూడా ఒక కలర్ ఉంటుంది. ఆ కలర్ టోటల్ మిస్ అయిపోయింది ఇప్పుడు. ఇదే ఎవరికి వాళ్ళు అంటే ట్యూన్ వరకు ఏదో ఒకటి చేస్తాడు, అది కూడా ఓపెనింగ్ వరకే చేస్తాడు ఒకడు, మిగతాది ఇంకోటి ఫిల్అప్ చేస్తాడు. ఇక్కడ ఏంటి, పాట హిట్ అయిందా లేదా అది కావాలి అల్టిమేట్గా. సినిమా హిట్ అయిందా లేదా అది. అంటే ఈవెన్ మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే కమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలేరు కొంతమంది. ఎందుకు రీజన్ ఏంటది ఏంటి? ఆ నాలెడ్జ్ లేదు వాళ్ళకి. ఆర్ఆర్ చేయండి సామాన్య విషయం కాదు అది, దానికి చాలా అనుభవం ఉండాలి. అసలు నేను రీ రికార్డింగ్ చేస్తున్నానంటే ఒక్క డైరెక్టర్ నా పక్కన కూర్చోడు, అది పిక్చర్ రెడీ చేసి పంపించేస్తాడు అంతే. స్పెషలిస్ట్ కదా స్పెషలిస్ట్, వాళ్ళకి తెలుసు నా మీద నమ్మకం. ప్రతి సినిమాని అంత ఐ మీన్ సెంటిమెంట్స్ తోటి ఎమోషన్స్ తోటి ఒక సీన్ బ్యాక్. అంటే తెలుగు సినిమాలకి మ్యూజిక్ లేకపోతే చాలా కష్టం ఉంటుంది. ఆర్టిస్ట్ ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా సైలెంట్గా వదిలేస్తే సైలెంట్ ఆల్సో దట్ ఇస్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కానీ ఎక్కడ మ్యూజిక్ ఇచ్చి ఆ రాగంతో ఏ స్కేల్ తోటి ఎలివేట్ చేయగలవు అని ఆ విషయంలో నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసేవాడు. అంటే ఇప్పుడు మీరు ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకి కూడా మీరు ఆర్ఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఏంటి మీకేమంటే ఈగో ఫీలింగ్స్ రావా మీకు కానీ తనకి కానీ? ఎవరికి అంటే ఆ మ్యూజిక్ సపోజ్ ఎవరో పేరు వద్దు, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకి మీరు ఆర్ఆర్ చేశారు. ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకా మీరు మ్యూజిక్ అంటే మీరు పాటలు చేయని సినిమాలకు కూడా మీరు ఆర్ఆర్ చేశారు, అదే అంటాను నేను. ఆ మ్యూజిక్ డైరెక్టర్కి మీకు ఈగో ఫీలింగ్స్ అది కూడా అలా చేయటం తప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు పాటలు ఎవరితో చేయించి మళ్ళీ రీ రికార్డింగ్ నాతో చేయించడం అంటే దట్స్ వెరీ రాంగ్. అదేదో అనుకుంటారు ఒక 10 మంది మ్యూజిక్ డైరెక్టర్తో చేయించేస్తే సూపర్ హిట్ అయిపోద్దని. అది పెద్ద అది ఏమవుతుందంటే మొత్తం ఆల్ మిక్స్డ్ కచ్చంపుచ్చా అది ఏది సక్సెస్ కాదు. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక సబ్జెక్ట్ ఒక స్టోరీ లైన్ పుట్టిన తర్వాత డైరెక్టరు రైటర్స్ ఎలా వర్క్ చేస్తారో స్క్రీన్ ప్లే ఎంత టెంపోగా వెళుతుందో దట్స్ ఈక్వల్ టు మ్యూజిక్ అనేది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది స్క్రీన్ ప్లే తోటి అంత ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒకే మ్యూజిక్ డైరెక్టర్ చేస్తేనే దానికి ఆ ఫుల్నెస్, ఆ పూర్తి న్యాయం. మీ దానికైతే అసలు అలాంటి ఛాన్సే జరగలేదు, వేరే వాళ్ళు వచ్చి చేయడం. ఒక్క సినిమా మటుకు అంటే నా కెరీర్లో ఫస్ట్ టైం నేను చేసిన సినిమాలకి ఇంకోళ్ళు రీ రికార్డింగ్ చేయడం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని. అది కర్తవ్యం అనే సినిమాకి అప్పుడు నేను కొంచెం వేరే వర్క్లో బిజీగా ఉన్నాను. ఆయనకి రిలీజ్ ఆడావిడ ఏఎం రత్న గారి సినిమా. ఎలాగైనా మీరే చేయరు అంటే రీ రికార్డింగ్ అంటే మేము పుల్లు తెలిసి మా కోసం వెయిట్ చేస్తున్నాడు పాప. మేము ఫుల్ టైట్ బిజీ, డేట్స్ కుదరట్లా. అంటే అట్లీస్ట్ 3 daysలోనా ఫినిష్ చేద్దాం అని అనుకున్నాను నేను రాజు. అస్సలు కుదిరేటట్లేదు. ఓకే, ఆయనకి చెప్పామన్నమాట. చెప్తే అప్పుడు ఆయన మా పర్మిషన్ తీసుకొని శ్యామ్ గారు అని చెన్నైలో సత్యం గారి దగ్గర కూడా ఆయనే అసిస్టెంట్ అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు, పొట్టి సత్యం గారు, ఆయనకి శ్యామ్ ఫిలిప్స్ అని వీళ్ళిద్దరూ అరేంజర్స్ అన్నమాట. శ్యామ్ గారితో ఆ సినిమా రీ రికార్డింగ్ చేశారు, కర్తవ్యం అనే సినిమా. ఆ తర్వాత నాది యముడుకు మొగుడు అని మొన్న అల్లరి నరేష్ సినిమాకి కరెక్ట్గా నా డాటర్ మ్యారేజ్ టైం అనమాట. అది అడ్డాల చంటి మా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అబ్బాయి బాగా బిజీగా ఉన్నాను, ఎవరితో చేయించుకుంటే చిన్న అని తను కూడా నా దగ్గర ఎన్నో సంవత్సరాలు అసిస్టెంట్గా వర్క్ చేశాడు. చిన్న అని తను చాలా సినిమాలు, సింహ అనే సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ చేశాడు. చిన్నతోటి ఆ సినిమా రీ రికార్డింగ్ చేయించారనమాట. ఈ 2 సినిమాలే అంటే అది ఒకసారి బిజీగా ఉండి జరిగింది. ఇది కూడా నేను ఈ సందర్భంలో చేయలేకపోయాను. బట్ నా సినిమా అనేసి వాళ్ళు కూడా పలానా వాళ్ళ సినిమా మనం చేస్తాం. చిన్న మటుకు చాలా ఇంట్రెస్ట్గా చాలా జాగ్రత్తగా చేశాడు ఆ సినిమాకి. యముడుకు మొగుడు సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా చేశాడు. ఓకే, ఇలాగా
మాలో అంటే ఒక ఫ్యామిలీ లాగా మేము అంతా అలా వర్క్ చేస్తూ వచ్చాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.